అందరికీ నమస్కారం అండి. బాచీరావు పొలిటికల్ స్కూల్కి స్వాగతం అండి. ఈరోజు మన పాఠంలో రాజనీతి అంటే ఏమిటి, పరిపాలన అంటే ఏమిటి, అదేవిధంగా ప్రజాస్వామ్యము, రాజకీయ పార్టీలు, అదేవిధంగా భావజాలము, సిద్ధాంతాలు, లక్ష్యాలు, ప్రాచీన భారతదేశంలో ఉన్నటువంటి రాజనీతి, పరిపాలన, ఆధునిక కాలంలో రాజనీతి, పరిపాలన అనే విషయాల గురించి ఇక్కడ చర్చించుకుందాం, మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందరికి వస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే, ఏదైనా మార్పులు చేర్పులు చేయవలసి ఉంటే తప్పకుండా చేస్తాను. దయచేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు ఆశీర్వదించండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఈ పొలిటికల్ స్కూల్కి. అదేవిధంగా ఇక్కడ మనం రాజనీతి అంటే ఏంటి, పరిపాలన అంటే ఏంటి, రాజనీతి అనేది ఎలా ఉంటుంది అంటే చాణక్యుడి కాలంలో నుంచి కూడా ఈ రాజనీతి అనేది ఉంది. రాజనీతి అనేది కంప్లీట్గా థియరీ అండి. రాజనీతి అనేది థియరీ అయితే రాజకీయాలు అనేవి దాని యొక్క అప్లికేషన్స్ కింద వస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాల్లో ఇక్కడ పరిపాలన అనేటటువంటిది ఆర్థిక శాస్త్రంలోని అంతర్భాగంగా ఉండేది. అదేవిధంగా ఇక్కడ రాజకీయ పార్టీలు అనేవి ఆధునిక కాలంలో ఈ ప్రజాస్వామ్యం అనేది వచ్చిన తర్వాత ఏర్పడ్డాయి. ఈ రాజకీయ పార్టీల యొక్క ఒక్కొక్క పార్టీ అనేది ఒక్కొక్క సిద్ధాంతంతో ఏర్పాటవుతుంది. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రజల యొక్క ఆశలు, ఆకాంక్షలు మరియు వారి అభివృద్ధి, సంక్షేమం కొరకు పాటుపడే విధంగా తమ సిద్ధాంతాలను రచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇక్కడ రాజకీయ పార్టీల యొక్క అంతిమ లక్ష్యం అనేది ఏమిటి అంటే పరిపాలనలోకి రావడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేటటువంటిది రాజకీయ పార్టీల యొక్క అంతిమ లక్ష్యమై ఉంటుంది. రాజనీతి అంటే ఏమిటి అంటే ఇక్కడ రాజనీతిలో చాణక్యుడు కొన్ని విధానాలు చెప్పాడు. ఏ విధానమైనా కూడా అది పరిపాలన చేయడానికి మార్గాలు అనేక విధంగా ఉంటాయి. కానీ లక్ష్యం మాత్రం వారు ప్రభుత్వంలో ఉండాలి, పరిపాలన చేయాలి అనేది 16 జనపదాల కాలం నుండి ఈ ఆధునిక కాలం వరకు కూడా అదే లక్ష్యమై ఉంటుంది. అలా ఉండడం అనేటటువంటిది వాటి యొక్క సహజ ధర్మము. కానీ ఈ ప్రజాస్వామ్యము అనేటటువంటిది ప్రజలు తమ తెగ నాయకుడని ఎన్నుకునే విధానం అనేటటువంటిది 16 మహాజనపదాల కాలంలో వంగదేశంలో ఆ జనపదాల కాలంలోనే ఏర్పడింది. కాబట్టి దాని ఆధారంగా చేసుకుని ప్రజాస్వామ్యం అనేది ఆధునిక కాలంలో ఏర్పడింది. కాబట్టి ప్రజలు తమకు నచ్చినటువంటి, తమ శ్రేయస్సు కోసం, తమ సంక్షేమం కోసం, తమ అభివృద్ధి కోసం ఎవరైతే పాటుపడతారు అని అటువంటి వారికి ఓటు వేసి వారిని తమ నాయకులుగా చేసుకుని వారి ద్వారా వారు అభివృద్ధిని, సంక్షేమాన్ని పొందాలని కోరుకుంటారు. అది ప్రజాస్వామ్యం. ఇక్కడ భావజాలాలు అనేవి అనేక విధాలైనవి ఉన్నాయి. అంటే ఈ పార్టీలు పెట్టే విధానంలో జాతీయవాదము, ప్రాంతీయవాదము, ఉప ప్రాంతీయవాదము అనేసి వాదాలు ఉన్నాయి. ఇకపోతే ఈ భావనలు, విధానాలు అనేవి ఒక విధిగా పాఠంలో మనం వీటి గురించి మనం ఇక్కడ చర్చించుకుందాం. ఇక్కడ రాజనీతి అంటే ఏంటి, రాజనీతిలో చాలా విషయాలు చెప్పారు. ఎప్పుడూ కూడా సేవకులు అనేటటువంటి వారు రాజుకు అనుకూలంగా ఉండాలి. అంటే రాజు అనేటటువంటి వాడు, నాయకుడు తన దగ్గర పనిచేసేటువంటి వారు
తనకి అనుకూలంగా ఉన్నవారిని పెట్టుకున్నట్లయితేనే ఆ రాజ్యము లేదా ఆ రాష్ట్రము దేశము అనేది అభివృద్ధిలో ముందరికి వెడుతుంది. రాజుకు కూడా శ్రేయస్సు కలుగుతుంది. రాజు సక్రమంగా పరిపాలన చేయగలుగుతాడు. కాబట్టి ఇదొక రాజనీతిలో సిద్ధాంతం. రాజనీతి ఆధారంగా రాజకీయాలు చేస్తున్నప్పుడు ఇక్కడ సిద్ధాంతపరంగా విభేదించాలే కానీ వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగతంగా విమర్శలు చేయడం అనేది రాజనీతి సిద్ధాంతంలో తగదు. అది కరెక్ట్ కాదు. రాజనీతి ఏమి చెప్తుందంటే తమతో సిద్ధాంతాలతో విభేదించే వారిని మాటల ద్వారా, వాక్చాతుర్యం ద్వారా, తమ భావజాలము విశ్లేషణ సామర్థ్యము ద్వారా తమ సిద్ధాంతాల వైపు తమ శత్రువులను కూడా తిప్పుకునేటటువంటి శక్తి ఎవరైతే ఉంటుందో అదే ఖచ్చితమైనటువంటి రాజనీతి మార్గము. ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చిన లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. దీనికి పూర్తి డిస్క్రిప్షన్లో చెప్తాను.